పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ విధించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దాన్ని సీఎం సిద్ధరామయ్య అనౌన్స్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్టుగా సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా ఈ రోజు అనౌన్స్ చేశారు. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం ఉంటే ఫిన్లాండ్, యూకే కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసినటువంటి ఈ సంచలన ప్రకటన అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికి ఈ చర్యను చేపడుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగించారు. రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది సిద్ధరామయ్యకు 17వసారి. కర్ణాటకలో ఎక్కువ సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేతగా ఆయన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక భారతదేశంలో ఎక్కువ సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేతల జాబితాలో సిద్ధరామయ్య 2వ స్థానంలో నిలిచారు. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చే వయసు రోజు రోజుకు తగ్గిపోతుంది. పసిప్రాయం నుంచే స్క్రీన్లకు అలవాటు పడుతున్న పిల్లల్లో మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, నిద్రలేమి, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారాయి. సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్, AI చాట్ బాట్లు పిల్లల జీవితంలో విడదీయలేని భాగమవుతున్న వేళ వాటి దుష్ప్రభావాలను రేపటి పౌరుల నుంచి తగ్గించేందుకు, వారిని రక్షించేందుకు ప్రపంచ దేశాలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వం కూడా ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలా అన్న అంశంపై యూకే ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సోషల్ మీడియా అశ్లీల కంటెంట్ బారిన పిల్లలు పడకుండా రక్షించేందుకు ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం తేవాలని మద్రాస్ హైకోర్టు కూడా కేంద్రానికి సూచించింది. ఇంటర్నెట్ వినియోగంలో తల్లిదండ్రుల నియంత్రణ ఉండాలని, బాలల హక్కుల కమిషన్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. డిజిటల్ మాధ్యమాల్లో పిల్లల భద్రతకు చట్టపరమైనటువంటి రక్షణలు అవసరమని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. సోషల్ మీడియా వినియోగం పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నటువంటి తరుణంలో మద్రాస్ హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా తరహాలో మన దేశంలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంటర్నెట్లో అశ్లీల కంటెంట్ పిల్లలకు సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైనటువంటి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ KK రామకృష్ణన్తో కూడినటువంటి ధర్మాసనం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు పలు సూచనలు చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు సోషల్ మీడియా వాడకుండా నిషేధిస్తూ చట్టాన్ని తీసుకువచ్చింది. అదే తరహాలో మన దేశంలో కూడా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు బెంచ్ పేర్కొంది. ఈ కొత్త చట్టం తీసుకొచ్చే వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. ఇంటర్నెట్ వాడే పిల్లలు పెడదోవ పట్టే అవకాశం ఉన్నందున వారిని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఎక్కువగా ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల్లో పేరెంటల్ కంట్రోల్ యాప్స్ తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని సూచించింది. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. స్కూల్లో పిల్లలకు చైల్డ్ రైట్స్, ఇంటర్నెట్ సెక్యూరిటీ అవగాహన కల్పిస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మరింత సమర్థవంతంగా ప్రచారం నిర్వహించాలని జాతీయ, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లకు ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. అభ్యంతరకరమైనటువంటి వెబ్సైట్లను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎప్పటికప్పుడు సమీక్షించి బ్లాక్ చేయాలని మద్రాస్ హైకోర్టు గుర్తు చేసింది. గత డిసెంబర్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై చారిత్రాత్మక నిషేధాన్ని అమలు చేసినటువంటి ఆస్ట్రేలియా
ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ కూడా అదే బాటలో పయనిస్తోంది. పిల్లలు ఆన్లైన్లో గంటల తరబడి గడిపేలా ఆయా ప్లాట్ఫామ్లు రూపొందించినటువంటి వ్యసనపరమైనటువంటి డిజైన్ల వేగాన్ని తల్లిదండ్రులు అందుకోలేకపోతున్నారని యూకే గవర్నమెంట్ గుర్తించింది. సాంకేతికత అందిస్తున్న సౌలభ్యం కంటే అది కలిగిస్తున్న మానసిక విఘాతమే ఎక్కువగా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. బ్రిటిష్ పీఎం కీర్ స్టార్మర్ 2.5 సంవత్సరాల కిందట అమల్లోకి వచ్చిన ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ కంటే మరింత కఠినమైన అధికారాలు ప్రభుత్వానికి అవసరమని స్పష్టం చేశారు. పిల్లల రక్షణ కోసం కొత్త నిబంధనను ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వం 3 నెలల పాటు దేశవ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు జరపనుంది. ఈ చర్చల్లో ప్రధానంగా సోషల్ మీడియా వినియోగానికి కనీస వయస్సు నిర్ధారణ, పిల్లలను ఆకర్షించేలా ఉండే ఆల్గారిథమ్స్ అండ్ నోటిఫికేషన్ ఫీచర్ల నిషేధం వంటి అంశాలు చర్చకొస్తున్నాయి. వీటితో పాటుగా 16 ఏళ్లలోపు వారికి రాత్రి వేళల్లో ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా డిజిటల్ కర్ఫ్యూ విధించడంపై కూడా ప్రభుత్వం సీరియస్గా యోచిస్తోంది. తల్లిదండ్రులు కౌమార దశ పిల్లల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించేందుకు పైలట్ ప్రాజెక్టులను కూడా యూకే నిర్వహించబోతోంది. బ్రిటన్ సాంకేతిక మంత్రి లిజ్ కెండల్ ఈ సందర్భంగా వాళ్ళు తీసుకోబోయేటువంటి చర్యల గురించి వివరించారు. పిల్లలకు ఎంత స్క్రీన్ టైం ఇవ్వాలి, అసలు మొబైల్ ఫోన్ ఎప్పుడు అందించాలి, వారు ఆన్లైన్లో ఏ అంశాలు చూస్తున్నారు అనే విషయాలపై ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారనే విషయాన్ని యూకే గవర్నమెంట్ గుర్తించింది. వేగంగా మారుతున్న ఈ సాంకేతిక యుగంలో యువత సురక్షితంగా ఎదిగేందుకు పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందించడమే తమ లక్ష్యమని యూకే మినిస్టర్ పేర్కొన్నారు. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా ఏఐ చాట్బాట్లతో పిల్లలు ఎంతవరకు సంభాషించవచ్చు, వయసు ధృవీకరణ ఎలా పటిష్టం చేయాలి అనే అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక అధ్యయనం చేస్తోంది. ఒకవైపు ఆస్ట్రేలియా, తర్వాత యూకే గవర్నమెంట్, ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నాయి. ఎట్ ద సేమ్ టైం మద్రాస్ ధర్మాసనం కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. బట్ మీరేమనుకుంటున్నారు? 16 ఏళ్లలోపు పిల్లలకి ఇంటర్నెట్ వినియోగం, అందులోనూ సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి ఆంక్షలు ఉండాల్సినటువంటి అవసరం ఉందా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.